లింగం యాదవ్ గారు, సో పాయింట్స్ మీరు ఇందాక మస్తాన్ గారు చెప్పినట్లు విన్నారు. ఇంకోటి ఏంటంటే బ్లాక్ మార్కెట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి కూడా అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు, అటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఈ యుద్ధం కారణంగా ఆల్రెడీ చమురుకు సంబంధించి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ముందు నుంచి అనుకుంటూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కేంద్రం దీనికి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకుందని అనుకుంటున్నారా? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జీనియస్ ప్రేక్షకులకు, పెద్దలకు, ప్యానలిస్టులకు డెఫినెట్ గా ఏదైతే ఇవాళ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి పరిస్థితులను కనుక మనం గమనిస్తే ఇవాళ దేశం మొత్తమే కాదు ప్రపంచం మీద కూడా ఇవాళ దీని ప్రభావం ఉండబోతుంది. ఇవాళ ప్రత్యేకించి ఇవాళ మన దేశం, ఎందుకంటే ఇవాళ ఇండియాలో ఇవాళ ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే మన దేశం దాదాపు ఇవాళ ఈ ఇరాను హార్ముజ్ స్ట్రైట్ నుంచే మనం దాదాపు 80% పైగా ఇవాళ మనం ఎల్పిజి గాని, గ్యాస్ గాని, ఆయిల్ గాని ఇవన్నీ కూడా అక్కడి నుంచే మనకి ఇవాళ మనం దిగుమతి చేసుకుంటాం. మరి ఇవాళ వాళ్ళు గతంలో అంటే భారతదేశ విదేశంగా విధానం ఫెయిల్ అయింది అనేది మనకు చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమైంది. అంటే నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఆయన అనాలోచిత నిర్ణయాలు ఇవాళ దేశ ప్రజలందరి మీద పడింది అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇరాన్ అనేది ఇప్పటి నుంచి కాదండి, పర్షియా ఇండియా అనేది సెంచరీస్ నుంచి, అంటే ఏన్సెంట్ ఇండియా నుంచి కూడా మనకున్నటువంటి ఒక మంచి రిలేషన్, బైలాటరల్ రిలేషన్స్ ఉండేది. కానీ ఇవాళ మోడీ ఆయన ఇవాళ అమెరికాకు తలొగ్గి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాండి. గతంలో కూడా గల్ఫ్ వార్ జరిగినప్పుడు పాలస్తీనా ప్రెసిడెంట్ ఆనాడు ఉన్నటువంటి లీడర్ యాసర్ అరాఫత్ ఏ విధంగా తీసుకుండో ఇవాళ నరేంద్ర మోడీ కూడా ఇవాళ ఇజ్రాయెల్ కంటే వార్ సిచ్యువేషన్ ఉన్నాయని తెలిసి కూడా పశ్చిమాసియాలో ఇవాళ సిచ్యువేషన్ బాగా లేవు. మరి అలాంటి సందర్భంలో ఈయన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ పర్యటించిన 1 డే తర్వాతనే ఇక్కడ వార్ స్టార్ట్ అయింది. అంటే ఇవాళ అమెరికాకు తలొగ్గి ఇవాళ ఇదే ఇరాన్ గా చెప్తుంది రష్యాకు ఆయిల్ అలౌ చేస్తుంది, హార్ముజ్ జలసంధి నుంచి చైనాకు అలౌ చేస్తుంది, మరి ఇండియాకు అలౌ చేయట్లేదు. మరి ఎక్కడ ఉంది ఇవాళ మన ప్రాబ్లం అంటే మన ఫారెన్ పాలసీ, నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఫారెన్ పాలసీ ఫెయిల్ అయింది అనేది ఇవాళ చాలా స్పష్టంగా అర్థమైంది. దీని ద్వారా ఇవాళ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడే మనం చూస్తున్నాం ఇవాళ బ్లాక్ దందా షురు అయింది. ఇవాళ నిన్ననే చూస్తున్నాం మనం, నిన్నటి నుంచి ఇవాళ దాదాపు మార్కెట్ లో ప్రైస్ లో గ్యాస్ మీద, సిలిండర్ మీద 700 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నట. ఇవాళ ఈ విధంగా ప్రజలు ఇవాళ ఆల్రెడీ ఇవాళ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై అన్ని కూడా హోటల్స్, రెస్టారెంట్ ఇవాళ మూసివేయడం జరిగింది. ఇవాళ దీంతో ఒక ఇదే ఎల్పిజి గ్యాసే కాదండి, రైతుల మీద కూడా ఇవాళ రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మనం దిగుమతి చేసుకునే ఎరువులు ఇదే హార్ముజ్ స్ట్రైట్ నుంచే మనకి ఇవాళ ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటాం మనం. ఇవాళ దాని మీద కూడా రైతుల మీద కూడా ఎఫెక్ట్ పడబోతుంది. అంటే ఓవరాల్ గా మొత్తం ఇవాళ దేశ ప్రజలందరూ కూడా ఒక ఆందోళన చెందుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో మరి ఇవాళ నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధాని దీని మీద మాట్లాడాలి కదా. ఎక్కడ కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించినటువంటి సందర్భం మనం కనబడతలేదు. ఇవాళ మన మిత్ర దేశం, ఇవాళ ఇరాన్ మన మిత్ర దేశం, ఇవాళ ఒక మిత్ర దేశం మన దగ్గరకు వచ్చి నేవీ ట్రైల్స్ లో పాల్గొని వెళ్ళిపోతుంటే కూడా ఇదే ఇండియన్ ఓషన్ లో దాని మీద అమెరికా అటాక్ చేస్తే కనీసం స్పందించలేని సిచ్యువేషన్ లో ఇవాళ మన దేశం ఉంది. అంటే దేశ సార్వభౌమత్వం ఎవరి దగ్గర తాకట్టు పెట్టిరో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు ఇవాళ ఇదే అమెరికా మనకు సలహాలు ఇస్తుంది, మీరు రష్యా నుంచి 30 days వరకు మీరు ఆయిల్ తీసుకోవచ్చని. అంటే ఎవరండి ఈ దేశాన్ని నడిపిస్తుంది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ దేశాన్ని నడిపిస్తుండా, లేదా భారత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ దేశంలో నిర్ణయాలు తీసుకుంటుండ్రా? ఇవాళ ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది ఇవాళ దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. అంటే ఇంత ఫెయిలరు విదేశాంగ విధానం ఎప్పుడు కూడా జరగలేదండి ఈ దేశంలో ఇప్పటి వరకు. ఏ ప్రధాని కూడా ఇంక్లూడింగ్ బీజేపీ, జనతా పార్టీ, ఈ వాజ్పేయి ఉన్నప్పుడు ఎవరున్నప్పుడు కూడా ఇంత వీక్ డిసిషన్ తీసుకునే ప్రధాని ఇవాళ దేశంలో మొదటిసారి ఉన్నారు. దీని ప్రభావం ఇవాళ దేశ ప్రజలందరి మీద పడుతున్నది. ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇవాళ గ్యాస్ బుక్ చేసుకోవాలంటే 700 రూపీస్ ఎక్స్ట్రా అడుగుతున్నారండి. ఎక్కడ పోతున్నాం మనం? ఇవాళ ఆల్రెడీ పెట్రోల్ కొరతలు ఏర్పడ్డాయి, డీజిల్ కొరతలు, గ్యాస్ కొరతలు, నిత్యావసరాలు, దీని మీద ఇవాళ ద్రవ్యోల్బణం ఏర్పడే ప్రమాదం ఉంది. దీని మీద దీని మీద ఇవాళ రేట్లు పెంచే ప్రమాదం ఉంది. మరి దీన్ని అరికట్టవలసినటువంటి బాధ్యత ఇవాళ ఇదే నరేంద్ర మోడీ బీజేపీ ఏం చెప్పింది, మాకు 50 days 45 to 50 days వరకు మాకు నిల్వలు ఉన్నాయన్నది. మరి 2 days వార్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుందండి? ఎక్కడ పోయినా ఈ నిల్వలు? అంటే నువ్వు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేదు. నీ యొక్క
ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు విధానాల వల్లనే ఇవాళ ఈ దేశం ఈ పరిస్థితుల్లో ఎదుర్కొంటుంది. ఇవాళ అందుకే చూడండి, మీరు గతంలో ఇవాళ ఇరాన్ మనకు ఇంత మిత్ర దేశం అయినప్పటికీ ఇవాళ మరి ఎందుకు అలౌ చేయట్లేదండి? ఇవాళ ఏ దేశమైనా ఒక వార్ జరిగే పరిస్థితి ఉన్నప్పుడు ఇజ్రాయిల్ పోవాల్సిన అవసరం ఏముందండి? అంటే నీకు తెలుసు కదా, అక్కడ ఆల్రెడీ సిచ్యువేషన్ చాలా పశ్చిమాసియాలో సిచ్యువేషన్స్ బాగాలేవు. అంటే నువ్వు పోయి వచ్చిన తర్వాత అంటే నువ్వు ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నావు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా దేశ ప్రధాని మేల్కొని ఈ సిచ్యువేషన్ అంటే చక్కదిద్దాలే. ఇవాళ ప్రజలు ఆందోళన చెందుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా మీరు చూడండి, ప్రజలు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. రేట్లు ఇవాళ రైతుల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. ఇవాళ రైతుల ఎరువుల మీద కూడా, ఎందుకంటే ఎరువులు మనం మేజర్ గా దిగుమతి చేసుకునేది ఇదే ఆర్మూర్ స్టేట్ నుంచి వస్తుంటది. సో ఇవన్నీ కూడా పరిస్థితులని చక్కదిద్దవలసినటువంటి ప్రధాని మరి ఇప్పటి వరకు కూడా కనీసం రివ్యూ చేయలేదండి. ఇప్పటి వరకు కూడా ఏం జరుగుతుంది దేశంలో, ఎక్కడ నిల్వలు తగ్గిపోతున్నాయి, ఇవాళ బ్లాక్ మార్కెట్ కి ఇవాళ దందా షురు అయింది. ఇవాళ దీని మీద కూడా ఎక్కడ కూడా రివ్యూ చేయలేదు. సో అందుకే ఇవన్నిటిని కూడా ఓవరాల్ గా మనం ఇది కనుక చూస్తే నరేంద్ర మోడీ ఫారెన్ పాలసీ ఫెయిల్ అయింది. ఆయన అనాలోచిత నిర్ణయాల వల్లనే ఇవాళ దేశం ఈ పరిస్థితులని ఎదుర్కొంటుంది. ఓకే అండి. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. విన్నారు లింగం యాదవ్ గారు చెప్పిన